మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి ఎమ్మెల్సీ కవితల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడని కవిత సంచలన వ్యాఖ్యలు చేయగా, తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి జోహార్లంటూ జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించారు. రెండు, మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే, నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే, అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఒకటి. రెండు, ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. కేసీఆర్ వ్యతిరేకులు చాలా కుట్రలు చేస్తున్నారు, చాలా మాట్లాడుతున్నారు, చాలా రకాల ప్రచారాలు చేస్తున్నారు. సరే, దాన్ని మేము మా పద్ధతిలో మేము ఎదుర్కొంటా ఉన్నాం, జరుగుతూ ఉంది. అయితే నన్ను కొంతమంది మిత్రులు కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూలో కావచ్చు, కొన్ని సందర్భాల్లో కవిత గారికి సంబంధించిన ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పిన, మేము కేసీఆర్ గారు మేము కలుసుకున్నప్పుడు, కేటీఆర్ గారు మేము కలుసుకున్నప్పుడు మేము ఎప్పుడూ వారి గురించి చర్చ చేయలేదు. మేము చర్చ చేయని విషయం గురించి మీరు అడిగితే ఉపయోగం లేదు, ఒక నిమిషం కూడా సమయం వేస్ట్ అని చెప్పిన నేను. ఓకే, దానికి సంబంధించి ఇవాళ కవిత గారు ఏదో నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి మాట్లాడినట్టుగా నా దృష్టికి వచ్చింది. నేనేమంటున్నా, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. ఇక వారు ఉపయోగించిన కొన్ని పదాలు ఈ మధ్యకాలంలో పదే రేవంత్ రెడ్డి గారు, రాధాకృష్ణ గారు, ఎవరైతే కేసీఆర్ శత్రువులు, అడుగడుగున కేసీఆర్ పైన విషయం కక్కుతున్న వాళ్ళు ఎవరైతే నా గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారో, అవే వ్యాఖ్యల్ని తిరిగి వల్లవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తాను. ఇది నా స్పందన. పార్టీలో ఆమె పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నప్పుడు కూడా పార్టీ ఎవరు స్పందించడం లేదు. అంటే ఆడబిడ్డగా ప్రజలను ఎందుకు కూడా పార్టీ స్పందించడం ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనే విషయాన్ని వారిని అడగాలి మీరు. ఎందుకు మీకు ఆ పరిస్థితి వచ్చింది మరి అనే విషయాన్ని వారిని అడగండి. కేసీఆర్ గారు దానికి ఎందుకంటే దానికి మేము బాధ్యులం కాదు. ఇంటర్నల్ గా నేను ఒక లేఖ రాశాను, అది నేనేమంటున్నా, లేఖ మీరు ఎవరికి రాసిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరు ఎట్లా పోయింది అనే విషయాల్ని మీకు మాత్రమే తెలిసిన విషయం మరి మీరే చెప్పాలి. మీరు అడగాలి. అది వారిని అడగాల్సిన ప్రశ్నలు మీరు నన్ను అడుగుతున్నారు. అది నాకు సంబంధం లేదు ఆ ప్రశ్నతో. అది వారిని అడగండి మీరు.